సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ రుచులు 11 ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం అయితే పాలకూర ఫ్రై అయితే చేసుకుంటున్నాం. సో ఈజీగా తొందరగా అయిపోయేటట్టు రెసిపీ అయితే చూపిస్తాను, చూసి నేర్చుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో పాలకూరని తరిగి పెట్టుకొని ఇలాగైతే వాటర్లోకి వేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఆనియన్స్, కరివేపాకు, టమాటా అండ్ పచ్చిమిరపకాయలు ఇవన్నీ అయితే మనం చాప్ చేసుకుని అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఇక్కడైతే ప్యాన్ అయితే పెట్టుకున్నాం మనము. సో ఆ నీళ్ళన్నీ మనం అయితే ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనమైతే ఆయిల్ అయితే వేసుకోవాలి. చూపిస్తాను, ఫాలో అయిపోండి. సో గైస్, ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకున్నాం చూడండి. సో ఆవాలు అయితే వేసుకున్నాం మనము. తర్వాత మళ్ళీ సో జీలకర్ర అయితే వేసుకున్నాం. నెక్స్ట్ తర్వాత ఉద్దిపప్పు అయితే వేసుకోవాలి. సో ఇప్పుడు చాప్ చేసుకున్నాం కదా, ఇవన్నీ అయితే అందులోకి అయితే వేసుకోవాలి. సో గైస్, ఇప్పుడైతే పసుపు అయితే వేసుకోవాలి. సో తర్వాత కారం అయితే వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి అయితే వేసుకోవాలి. తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి. సో గైస్, ఇది ఫ్రై అయిన తర్వాత మనమైతే ఇదైతే వేసుకోవాలి. చూపిస్తాను, వెయిట్ చేయండి. సో గైస్, ఇప్పుడైతే మనమైతే అదైతే వేసుకోవాలి, పాలకూర అయితే. సో చూస్తున్నారు కదా, అలా. సో ఇలాగైతే కలుపుకోవాలి. సో గైస్, అది అయితే కొంచెం చాలా అంటే చాలా మగ్గిపోవాలి. కాబట్టి ఆ తర్వాత అయితే నేను ఫైనల్ అవుట్పుట్ అయితే చూపిస్తాను, వెయిట్ చేయండి. సో గైస్, ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ పాలకూర ఫ్రై ఇలాగైతే చేసుకోవాలి. సో అంతా అయిపోయిన తర్వాత మనమైతే ఇలాగైతే కొరియాండర్తో ఇలా గార్నిష్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకైతే ఇలాగైతే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనం చపాతీలోకైనా, దోశలోకైనా, పూరీలోకైనా, అన్నంలోకైనా, ఏ దాంట్లోకైనా తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మొత్తం దీన్ని మనము బాయిల్ చేసేది ఆయిల్లో అయితే బాయిల్ చేస్తాం. సో అది అయ్యేంత వరకు మనమైతే వెయిట్ చేసి ఆ తర్వాత అయితే మనం ఇలాగైతే చేసుకోవాలి. సో ఇది చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ 5 minutesలో అయిపోతుంది. అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. చేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది కింద కామెంట్స్ చేయండి. అండ్ మర్చిపోకుండా రాయలసీమ రుచులు 11 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.